పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏం ముచ్చట పట్టుకొస్తున్నాడో ఆడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? జల 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 జండు ఫామ్ గుల 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 గులాబీ జామ్ రంబా హో 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 రంబా హో 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 కాశ్మీర్ కౌగిలితే ఏం చేస్తావు? ముద్దులిస్తాను. చెప్పాను కొన్ని సంపుతా చెప్పిరేంచుకోలేడా. నువ్వు ఏం చేయాలి ఏమి ఇయ్యాలి అనేది నేను చెప్పినప్పుడు నువ్వు చేయాలి. అప్పటిదాకా మూసుకొని కూర్చో బోసిడికే అద్దాలది. నువ్వు పెద్ద సైన్మ వీరో అనుకున్నావు. తీ బోసిడికే ఈయన ముద్దులిస్తాడట ముద్దులు. అగ్గరో మా తాత చెయ్యాలకు మన జోర్దార్ల ఈ మంత్రాలేంది, ఈ సాతబడులేంది? ఓ ఎవలయ్యా మీరు? బాబు నువ్వు చెప్పిన పని కావాలంటే ఇక్కడ ఒక 30,000 రూపాయలు, 3 నిమ్మకాయలు, కోటర్ మందు, ఓ నల్ల కొన్ని తీసిడబెట్టు. తాత 30,000 లేవు గాని ఇగో 300 ఉన్నాయా. కర్రెకోడి కూడా లేదు గాని ఇగో కోటర్ మంది అయితే ఉన్నాయి. అవి లేవు ఇవి లేవు అనేటువంటివి వీడికి ఎందుకు వచ్చినవరా? పీకనికి వచ్చినావు వాళ్ళు కదా కూడా. దయాదాల్సరా స్వామి. ఆ స్వామి మంచిగానే ఉన్నాడు, నువ్వు మంచిగానే ఉన్నావు గాని ఓ తమ్మి ఇంతకు మా ముసలోడు ఏడవైండు గది చెప్పురి. ఏ ఆగరాదక్క నా తిప్పల నేనుంటే నీదో లొల్లి. చిన్న అసలు నిన్ను పట్టి పీడిస్తున్న పిశాసి ఎవరంటే మీ ఇంటి పక్క కుండే వరుసకు నీకు పెద్ద నాయన అయిన సారిగాని చిన్న బిడ్డ మీ సర్కల్లో మీనాస్కి అనేదే నిన్ను ఇట్లా పట్టి పీడించుకుంటా ఆగం చేస్తాను. నిన్నే కాదు నన్ను కూడా ఆగం చేస్తాను. దాని పీడ వదిలించుకోవాలనుకుంటే ముందుగాల దాని నోరు పడిపోయేటట్టు ఇప్పుడు మనం కుద్ర పూజలు చేయాలి. అంతేనా? చలో కళ్ళు మూసుకొని ఇట్లా నేను చెప్పినట్టు చేయి. జల 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 జండు బామ్. మీసరకండ్ల మీనాస్కి అని నా పేరు వంకర వలుకుతున్నాడు అంటే ఈ మంత్రాలోడు మా ముసలోడే అన్నట్టు. ఓ తిక్కల ముసలోడా, ఈ వచ్చడానికి కథలు దేనికోసానికో అది చెప్పా. ఎవడా నీకు తాత? నేను మంత్రాల మల్లిగాన్ని మనసులకు వచ్చిన పిశాసాలను మంత్రాలతోటి తరిమికొచ్చే ఒక పెద్ద మాంత్రికుణ్ణి. నువ్వు రోజు చెప్పే వార్తలనే 100 వంకర్లు తిప్పి చెప్తుంటావు. అసొంటిది నీకు మంత్రాలు కూడా జరుగుతుందా పెద్ద మనిషి? ఇంతకు ఈ తిక్కల కథలు దేనికోసానికో అది చెప్పుర్రి. అరే సిప్పిరేంచుకెళ్ళరా, అది మనల్ని పని చేసుకొని ఇచ్చి తట్టలేదు కానీ నీ ముచ్చటేందో చెప్పాను గాలబెట్టు దాన్ని ఇట్లా ఎవరు నాకు ఓకే చెప్తలేదక్క. అందుకే ఇగో తాతతో మంత్రాలు చేపిస్తానా. ఓసి నీ అన్నాలం పాడుగాను, మంత్రాలకు చింతకాయలే రాలే అంటారు కదరా. అసొంటిది ఈ ముసలోడు చేసే పూజలతోటి నీ లవర్ మనసు ఎట్లా మారుతుంది అనుకుంటురా తమ్మి? అరే అది చెప్తాను కదరా, దాన్ని తీసుకొని పోయి నీ లవర్ కాళ్ళు మొక్కించుకొని నీ ప్రేమను ఓకే చెప్పించుకోపోరా. నేనెందుకు పోయి దాని కాలు మొక్కుతా ముసలోడా? మరి దిక్కు మొక్కు లేని నువ్వు ఇక్కడికి వచ్చి ఇచ్చులు కచ్చకాయలని మమ్మల్ని ఎందుకు అడుగుతానవే మాసిన మొక్కందా? నీ వార్తలేందో నువ్వు చదువుకోరా, మా పని ఏందో మేము చేసుకుంటాం. అయినా ప్రేమించబడేంత మంచితనం వీని దగ్గర ఉండాలి. ప్రేమించాలి అనే బుద్ధి ఆ పొల్లకు ఉండాలి. కానీ ఈ మంత్రాలకు మనసు మారి ప్రేమించుతారే మీ తలకాయ తిక్క ఏషాలు కాకపోతే. అయ్యో అట్లా మంత్రాలతోటి మనసే మారనప్పుడు మరి లోకం మీద జనాలందరూ ఇటువంటి మంత్రాల పూజలు ఎందుకు చేయిస్తారు చెప్పు? ఇంకా మన హైదరాబాద్ లో ఓ అక్క వాళ్ళ భర్త అట ఏ రేట్ ఆమె తోటి ఏదో వ్యవహారం నడిపిస్తాడని ఆ వ్యవహారం చెడిపోవాలని చెప్పి ఎల్లమ్మ తల్లి గుళ్ళె పూజలు చేయించింది రాయించడం. అది లెక్క దానికి తెలుతలేదు లేదు అక్కది. నువ్వు ఆగు నేను చేస్తాగా నాగా. ఆమెకు బుద్ధి లేదు, ఆ పూజలు చేసినా పూజార్లకు సోయలేదు. ఆమె భర్త సిగ్గుశరం లేని పనులు చేస్తాడని దేవుళ్ళ గుళ్ళ ఇసంటి పూజలు చేస్తారే. అట్లా చేసినందుకు అక్కడి జనాలు కూడా గట్టిగా నేర్చుకున్నారట. ఎరికేనా నీకు? ఆయన నాదొక డాక్టర్ చిన్న. ఇంతకు నీ పొల్ల ఏం చదివింది, ఏం పని చేస్తాంద్రా? బీటెక్ అయిపోయింది తాత. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా. మరి తమరేం పని చేస్తాను అన్నట్టు? ఏమున్నదే తాత, పొద్దుగాల లేస్తా, గిన్నె నిండా పెట్టుకొని తింటా. ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సాయతాగాలతో గప్పాలు కొడతా. మళ్ళా మాపటాలకి ఇంటికి వస్తా, మళ్ళా గిన్నె నిండా పెట్టుకొని తింటా పంటా. ఇక ఏమున్నది మనం చేసేది? అంటే పని పాట లేకుండా గాలికి తిరుగుతా అంటావు అని అంటావు అంతేనా? ఫైనల్ గా చెప్పాలంటే నువ్వు పెద్ద గాలి గత్తరు నా కొడుకు అని అంటావు. చెప్పేటో నాట పొల్ల లవ్ చేయాలి అని నా దగ్గరకు వచ్చి ఇంకో పారిటు మొఖాలు వచ్చినావు అనుకో, పొల్ల మనసు మార్చడానికి మంత్రాలు చేసుడు కాదు, నిన్నే ఊజ లేకుండా మంత్రాలు చేస్తా. మార్చిన మొక్క ఇప్పటికైనా సిగ్గొచ్చిందా పెద్ద మనిషి? మంత్రాలు అనేటి మంచిగా ఉపయోగించుకోవాలి. ఎవరి బుద్ధి వాళ్ళకుంటే గీసంటి తలకాయ తిక్క పనులు చేయాల్సిన అవసరం ఎవరికుంటదే. అది అర్థం చేసుకుంటే మంచిగుండు. మంత్రాలు ఎక్కడి తంత్రాలు ఎక్కడి తల్లి
జనాల అపనమ్మకమే మా సంపాదన. ఏదో 4 మంత్రాలు చదివినట్టు చేసి వాని దగ్గర 10 రూపాయలు సంపాదిద్దామని చూస్తే నువ్వు నడివిట్లా కచ్చి పుల్ల పెడితే వాని వెళ్ళగొడుతుంది. ఇక బాడుకా వీడ పైసలు పెట్టి 1/4 మంది పట్టుకొని పోలేపోయిండు వీని బతుకు. సరే కానీ ఏంద్రా మీ సంగతి ఏంది? ఎందుకు వచ్చి చెప్పుర్రే. నాకు చదువు బాగా రావాలని పూజ చేపియమని చెప్పింది మా అమ్మ. మరి పైసలు అవి రేపు పొద్దుగాలు ఇస్తా అన్న తాత. రేపు పొద్దుగాలి ఇస్తా అన్నది మా పొద్దుగాలి ఇస్తా అన్నది అని తెల్లారు పుణ్యానికి అయినా పూజలు చేసుకుంటా కూర్చోరు. అయినా పూజలు చేస్తే చదువుతాదిరా. సార్ చెప్పే పాఠాలు మంచిగిని చదువుకుంటే చదువుతుంది. ఎవరు పడితే వాడే ఇడికి వచ్చి పూజలు గీతలు అని అంటారు. నీ చూసిండ్లు కదా పబ్లిక్, మన గుడ్డి నమ్మకమే మా తాత సొంటి మోసగాళ్లకు పెట్టుబడి అవుతున్నది. కాబట్టి ఇసొంటి అపనమ్మకాలు పెట్టుకొని ఆగం కాకుండ్రి. మన పగలు పాడు కావాలి, ఇంటోళ్ళ మనసు మారాలని ఇసొంటి కథలు పడితే ముందుగా అలా ఖాళీ అయ్యేది మన జోబే. అది అర్థం చేసుకుంటే అందరికీ మంచిది. సరేనా?